Show Christ through lives. Let's show Christ through our own lives. ఫిబ్రిలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం మనం మధ్యలో ఆగాము. లాస్ట్ సెషన్ తీసుకోలేకపోయాను. బట్ 10వ అధ్యాయం ఉన్న సంగతులు మీకు గుర్తున్నవని అనుకుంటున్నాను. ఒకసారి మళ్ళీ ఆ, ఒకటి రెండు పాయింట్స్ గుర్తు చేసి మన టాపిక్లోకి వెళ్ళే ప్రయత్నం చేస్తాను. ఆ, ధర్మశాస్త్రంలో ఉన్న సంగతులు, లేకపోతే ఆ, ప్రత్యక్ష గుడారానికి సంబంధించిన సంగతులు, అంటే ప్రత్యక్ష గుడారంలో ఉన్న ఉపకరణాలు కానీ, వస్తువులు కానీ, అక్కడున్న ఇతర మెటీరియల్ ఏదైనా కూడా ప్రారంభపు ఎంట్రీ దగ్గర నుంచి లోపల ఉన్న అతి పరిశుద్ధ స్థలం వరకు మధ్య మధ్యలో తారసపడే ప్రతి వస్తువు, ప్రతి ఉపకరణం అది ఛాయారూపకంగా ఉంది. వస్తువులు అనే పదం వాడారు 10వ అధ్యాయం మొదటి వచనంలో. వస్తువులు పరలోకంలో ఉన్న వాటికి నమూనాగా ఉన్నాయి, ఇది ఛాయారూపకంగా ఉన్నాయి. సో ఇక్కడ ఉన్న బ్లూ ప్రింట్, ఆ డిజైన్ కూడా పరలోకానికి సాదృశ్యంగా ఉంది. సో యాజకులు కొంతవరకు వెళ్ళగలరు. ప్రధాన యాజకుడు ఒక్కడే లోపలికి వెళ్ళగలడు, అది కూడా సంవత్సరానికి ఒక్కసారి, ఏటా ఒక్కసారి. యేసుక్రీస్తు అనే మన ప్రధాన యాజకుడు వీళ్ళందరినీ దాటుకొని ఆ అతి పరిశుద్ధ స్థలములోనికి వెళ్ళటమే కాదు, అక్కడే ఆయన శాశ్వతంగా ఉండిపోగలిగిన యోగ్యత కలిగిన వాడు. ఆయన సాధారణ ప్రధాన యాజకుడిలాగా ఏటేటా మళ్ళీ మళ్ళీ బలులర్పించి ఏ ఇయర్కి ఆ ఇయర్ ప్రాయశ్చిత్తం చేయాల్సిన అవసరం ఉన్నవాడు కాదు. ఈయన ఒక్కసారే బలి అర్పిస్తాడు. అది శాశ్వత కాలానికి, నిత్యత్వానికి సరిపడా సకల మానవ జాతి అందరికీ సరిపడే ప్రాయశ్చిత్తము. ఒక్కసారే, వన్స్ ఫర్ ఆల్. దాని ఇంపార్టెన్స్ మనం చూసాం. అయితే ఒక ఎగ్జాంపుల్ ఈయన గుర్తు చేస్తున్నాడు. తన శరీరం అనే ఒక తెరను చీల్చాడు. లాస్ట్ సెషన్లో మనం మాట్లాడుకున్నాం. సువార్తలో మనం చూస్తాం, యేసుక్రీస్తు వారు మరణించిన సందర్భంలో దేవాలయపు తెర చినిగింది. వాళ్ళు అది ఏదో అపచారం జరిగినట్టుగా భావించి ఉంటారు, అర్థం కాని వాళ్ళు. కానీ యాక్చువల్గా దేవుడు స్పష్టంగా చెప్తున్న మాట ఏంటంటే, నవ్ యూ హ్యావ్ యాక్సెస్ టు గాడ్. దేవుని దగ్గరకు మీకు ప్రవేశం కలిగింది. నవ్ ఎనీ వన్ కెన్ కమ్ టు మీ. ఏదైనా వనంలోంచి దూరంగా తోసేసిన దేవుడు ఇప్పుడు మళ్ళీ యేసుక్రీస్తు వారి ప్రాయశ్చిత్తాన్ని బట్టి కమ్ టు మీ అని పిలవగలిగే ఒక యాక్సెస్ని ఇచ్చాడు. ఒక్కసారే ఆయన బలి అర్పించాడు అనే మాట చాలా చాలా కీలకమైంది. గతంలో మాట్లాడుకున్నాం. ఈ అధ్యాయం అంతా కూడా ఈ మాట లింకప్ అయినట్టుగా మనం చూస్తాం. వన్స్ ఫర్ ఆల్. ఇక మళ్ళీ బలు అర్పించాల్సిన అవసరం లేదు. ఇక మళ్ళీ ఎటువంటి హోమం చేయాల్సిన అవసరం లేదు. ఇక ఎటువంటి ప్రాయశ్చిత్తం చేయాల్సిన అవసరం లేదు. యేసుక్రీస్తు వారు శిలువలో మరణించిన, లేకపోతే శిలువలో చేసిన ప్రాయశ్చిత్త విమోచన కార్యం భూమి మీద కానీ, పరలోకంలో కానీ, ఇంకెక్కడైనా కానీ ఏ విధమైన అవకతవకలున్నా సరే వాటన్నిటినీ సెటిల్ చేయటానికి, పరిష్కరించటానికి దేవుడు దీన్ని వాడుకున్నాడు. కొలస్సీ పత్రికలో మనం చదివాం. దేన్నైనా సరే తనతో సమాధానపరచుకోవాలని యేసుక్రీస్తు వారి మరణాన్ని దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ ట్రూత్ మనకు అర్థం అవ్వాలి. ఈ ట్రూత్ మనకు అర్థం అవ్వాలి. విశ్వాసంలో కొనసాగే వాళ్ళు సువార్త సత్యాన్ని పట్టుకొని వెంబడించాలి. రెండు విషయాలు ప్రారంభిస్తున్నాడు. నేను మళ్ళీ నా టాపిక్లోకి వచ్చేస్తున్నాను. ఎక్కడ 19వ వచనం దగ్గర నుంచి క్విక్గా వెళ్ళే ప్రయత్నం చేస్తాను. కాబట్టి యేసుక్రీస్తు వారు మనకు ఒక మార్గం క్రియేట్ చేశాడు. విశ్వాసం ఉంచిన ఎవరైనా నేరుగా దేవుని దగ్గరికి వెళ్ళొచ్చు. ఆయన రక్తం వల్ల మనం పరిశుద్ధ స్థలంలో ప్రవేశిస్తున్నాము.
దేవుని ఇంటి పైన మనకు గొప్ప ప్రధాన యాజకుడు ఉన్నాడు. ఆయన మన గిల్ట్ తీసేశాడు, అపరాధ భావం తీసేశాడు, మన మనస్సాక్షికి కల్మషం తోచకుండా శుభ్రంగా మనల్ని పవిత్రపరిచాడు. ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం. కాబట్టి విశ్వాస విషయంలో సంపూర్ణ నిశ్చయత కలవారై ఉండాలి. 23వ వచనంలో చెప్తున్నాడు, దేవుడు మాటిచ్చాడు, ఆ మాట ప్రకారం తన కుమారుని పంపించాడు, ఆ మాట ప్రకారం విశ్వాసం ఉంచిన వారిని రక్షిస్తానని చెప్పాడు. అండ్ వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు కాబట్టి ఎవరి యందు విశ్వాసం ఉంచుతున్నామో, ఏ సువార్త యందు విశ్వాసం ఉంచుతున్నామో దానిని గట్టిగా పట్టుకోవాలి. ఇక నో అదర్ వే, నో అదర్ వే. మన నిరీక్షణ విషయమై మనం ఒప్పుకొనినది నిశ్చలముగా పట్టుకుందము. కాల్ టు పర్సివేర్, హోల్డ్ ఫాస్ట్ అంటున్నాడు. అలా పట్టుకొని ఉండేక ఇక నువ్వు ఈ ట్రూత్ని పట్టుకొని ఉండాలి. ఇక అంతే. రక్షణ నిశ్చయత దేవుని నమ్మకత్వంలోంచి వచ్చింది మనకి. ఆయన మాట ఇచ్చాడు, ఆయన నమ్మదగిన వాడు, ఆయన మాట తప్పడు అనే ఒక నిశ్చయత మనకు కలిగింది తప్ప మన వ్యక్తిగత సామర్థ్యంలోంచో, మన భక్తి బట్టో, మన క్రియలు బట్టో కాదు. మన విశ్వాసం దృఢంగా ఉండాలి అంటే నా దగ్గర ఏదో కెపాసిటీ ఉందని కాదు. ఆయన నమ్మకస్తుడు అని అంటానికి, ఆయన నమ్మకస్తుడు, ఆయన మాట తప్పడనే ట్రూత్ని పట్టుకొని మనం హోల్డ్ ఆన్, వేలాడుతూ ఉండాలంతే. మా చిన్నప్పుడు చెప్పేవాళ్ళు ఎగ్జాంపుల్, బావిలో ఒకతను నీళ్ళలో పడిపోయాడు, బావిలో పడిపోయాడు. పైనుంచి ఒకళ్ళు తాడేశారు. తాడేసి నువ్వు ఆ రోప్ పట్టుకో, మేము పైకి లాగుతాం అని అన్నారు. కాబట్టి ఈ కింద నీళ్ళలో బావిలో ఉన్న అతని వ్యక్తి చేయాల్సింది ఏంటంటే ఆ తాడు పట్టుకొని అలా గట్టిగా పట్టుకొని అలా బెగుసుకొని ఉండాలి అంతే. ఇక డౌట్లు ఉంటాయి, భయాలు ఉంటాయి, మొయ్యగలవా, మోస్తావా, వదిలేస్తావా, చాలా ఉంటాయి. నువ్వు ఎప్పుడన్నా ఎవరన్నా పైకి లాగావా, ఇవన్నీ కాదు. యు ఆర్ ఇన్ ఎ డెస్పరేట్ కండిషన్. ఇక వాళ్ళు ఒక థాట్ నీకు వేసినప్పుడు యు జస్ట్ హోల్డ్ ఫాస్ట్, దాన్ని పట్టుకోవటమే. ఇక అంటిల్ యూ కమప్, పైకి వచ్చే వరకు, వాళ్ళని పైకి లాగే వరకు గట్టిగా అది పట్టుకొని ఉండటమే. ఇక నా భయాలు, నా సందేహాలు, నా అనుభవాలు, నా ప్రతికూల పరిస్థితులు రకరకాలు చాలా ఉంటాయి. బట్ నో అదర్ హోప్, దాన్ని పట్టుకొని ఉండటమే. దిస్ ఈజ్ క్రిస్టియన్ లైఫ్. నా బలహీనతలు, నా లోపాలు, నా భయాలు, నా సందేహాలు, నాకుండే రకరకాల ప్రశ్నలు చాలా ఉన్నాయి క్రైస్తవ జీవితంలో. ఎందుకిట్లా. బట్ ట్రూత్ ఒకటే, దేవుడు రక్షకుడు, రక్షిస్తా అన్నాడు, నిత్య జీవం ఇస్తా అన్నాడు, శాశ్వత కాలానికి సరిపడా శాల్వేషన్ ఇస్తా అన్నాడు. విశ్వాసం ఇస్తే చాలు, ఇటర్నిటీ అంతా నిన్ను తన బిడ్డగా ఉంచేసుకుంటానన్నాడు. అండ్ దాన్ని పట్టుకొని ఉంటామే. అందుకే ఈ మాట అంటున్నాడు, మనం ఒప్పుకున్నది ఏదైతే మనం కన్ఫెస్ చేశామో, ఏదైతే మనం మన మన డిక్లరేషన్, మన కన్ఫెషన్ అని అన్నామో, దాన్ని గట్టిగా పట్టుకుందాం. ఇక వేరే ఏం లేదు. ఆ సువార్తను అలా పట్టుకుని ఉంటామే. కొంతమంది డౌట్స్ అడుగుతారు. ఒక్కోసారి నేనేమన్నా అంటే, నాకు అవన్నీ తెలియదండి, అవన్నీ తెలియదు, మీకు సాటిస్ఫాక్టరీ ఆన్సర్ నేను ఇవ్వలేను, బట్ ఐ నో దట్ గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. ఎక్కడి నుంచి వచ్చింది అది? 1 యోహాను పత్రికలో నాకు అది దొరికింది అన్నమాట. ఇది కూడా ఇంచుమించు ఆ మాటే. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయంలో, మన పాపములను మనం ఒప్పుకునే ఎడ్ల ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు. క్షమించాడో లేదో నా మనసుకి అనిపించట్లేదు, నా ఫీలింగ్స్కి నాకేం తెలియట్లేదండి, వాడు క్షమించాడని అంటున్నాను. ఎట్లా? నాకు అనిపించిన బట్టి కాదు, ఆయన క్యారెక్టర్ బట్టి. ఆయన నమ్మదగిన వాడు, ఆయన నీతిమంతుడు, క్షమిస్తాను అని అంటే క్షమిస్తాడు. దట్స్ ఇట్. ఎవరు చూడొచ్చారా అక్కడికి వెళ్ళాక రేపేమవుద్దు అంటే మీకు ఆ డౌట్ ఉండొచ్చు, సహజం. ఎందుకంటే రేపేం జరుగుద్దో నాకు తెలియదు. కానీ దేవుడి గురించి నాకు తెలుసు, వాక్యం చెప్తున్న కొన్ని సంగతులు బట్టి. అవర్ గాడ్ ఈజ్ ఫెయిత్ఫుల్. ద వన్ హూ ప్రామిస్డ్ us ఈజ్ ఫెయిత్ఫుల్. మనకు వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు. ఎలా జరుగుద్ది నాకు తెలీదు, బట్ హీ విల్ సేవ్ మీ ఫర్ ఆల్ ఇటర్నిటీ. దట్స్ అవర్ హోప్. అందుకనే ఆలోచించండి అంటున్నాడు.
గట్టిగా పట్టుకోండి అంటున్నాడు, వదిలిపెట్టద్దు అంటున్నాడు. 24, 25 వచనాలు మెయిన్ పాయింట్లోకి వస్తున్నాడు. ఏంటంటే ఫెలోషిప్ అస్సలు మానద్దు, సహవాసాన్ని నిర్లక్ష్యం చేయొద్దు, సమాజముగా గ్యాదర్ అవటం మానొద్దు. ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఫెలోషిప్, ద ఇంపార్టెన్స్ ఆఫ్ కమ్యూనిటీ. కొందరు మానుకొనుచున్నట్టుగా, సమ్ పీపుల్ ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్ ఇన్ ఫెలోషిప్. కొంతమందికి చర్చి పెద్ద విషయం కాదు. కొంతమందికి అంటే ఆదివారం మొక్కుబడిగా వెళ్ళి ఆరాధన గురించి నేను మాట్లాడట్లేదు. రిలేషన్ విత్ అదర్ బిలీవర్స్. నా మాటలు అర్థం చేసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. మీతో సన్నిహితంగా మీ విశ్వాసపు ప్రయాణాన్ని, లేకపోతే మీ అనుభవాల్ని, మీ హృదయాన్ని, మీ స్పిరిచువల్ లైఫ్ని డిస్కస్ చేసుకునే సన్నిహితమైన విశ్వాసి, లేకపోతే విశ్వాసం ఉన్న స్నేహితులు ఎవరు? క్లోజ్గా ఉండే విశ్వాసులు ఉన్నారా మీకు? నా కోసం ప్రేయర్ చేయని అడిగే ఇంటిమేట్ పీపుల్ ఉన్నారా? కొద్దిమంది అయినా ఉన్నారా? లేనట్లయితే సహవాసం నీకు లేదని అర్థం. సహవాసం అంటే చర్చి అనే దగ్గర ఆగిపోవద్దు. సహవాసం అంటే చర్చే, కానీ సహవాసం అంటే చర్చిలో ఉన్న మొక్కుబడి ప్లేస్ కాదు. ఊరిని వెళ్ళి కూర్చొని వచ్చే ప్లేస్ కాదు. సహవాసం అంటే ఇంటిమేట్ బాండ్ విత్ అదర్ బిలీవర్స్. ఇతర విశ్వాసులతో, తోటి విశ్వాసులతో ఒక సన్నిహిత అనుబంధం, కలిసి ఉండటం, మనసులు పంచుకోవటం, విశ్వాసాన్ని కలిసి అభ్యాసం చేయటం, దేవుని వాక్యాన్ని కలిసి చర్చించటం, కలిసి ప్రార్థన చేసుకోవటం. చాలా విషయాలు ఉన్నాయి. కొన్ని నేను చదువుతున్నాను, ఇక్కడ ఉన్నవే. సమయం లేదు, బట్ నేను కొంచెం స్పీడప్ చేస్తాను. ప్రేమ చూపుటకు 25వ వచనం ఆఖరిలో ఉంది. ఈ చదివాక నేను మళ్ళీ వెనక్కి వస్తాను. ప్రేమ చూపుటకు, సత్కార్యాలు చేయుటకు, ఒకరినొకడు పురికొల్పవలనని. పురికొల్పవలన దగ్గర రేపవలనని అంటే ఫ్లేరప్ చేయటం అనమాట, లేకపోతే స్టర్అప్ చేయటం, ఎంకరేజ్ చేయటం, ఎగ్జాట్ చేయటం. వాడికి థాట్ లేదు, ఆ థాట్ మీరు పుట్టించాలి. వాడికి ఆ ఇంట్రెస్ట్ లేదు, ఆ ఇంట్రెస్ట్ మీరు పుట్టించాలి. ఒకరినొకడు, ఒకరినొకడు, నేను మిమ్మల్ని పురికొల్పాలి, మీరు నన్ను పురికొల్పాలి. మీ ఇద్దరిలో లేకపోతే మన ఇద్దరిలో ఎవరొక్కళ్ళే పర్ఫెక్ట్ అని ఎప్పుడు అనుకోవద్దు. ఒక్కోసారి నేను కృంగిపోతాను, మీరు నన్ను పురికొల్పాలి. ఒక్కోసారి మీరు కృంగిపోతారు, ఇంకెవరో మిమ్మల్ని పురికొల్పాలి. స్టరప్ వన్ అనదర్. ఇలా చేద్దాం బ్రదర్, ఇలా చేద్దాం, ఎందుకు ఇట్లా, ఇలా వద్దులేండి బాగాలేదు, ఇలా చేద్దాం అని అంటా ఉంటే మెల్లగా చేస్తారు. వాళ్ళు నాకు చెప్పాలి, నేను వాళ్ళకి చెప్పాలి. క్రిస్టియన్ లైఫ్ ఈజ్ నాట్ టు బి లివ్డ్ ఇన్ ఐసోలేషన్. నా బ్రతుకు నేను బ్రతికేస్తాను, నా ఉద్యోగం నేను చేసుకుంటాను, నా ప్రార్థన నేను చేసుకుంటాను, నా బైబిల్ నేను చదువుకుంటాను, వెళ్తాను వచ్చేస్తాను. దట్స్ నాట్ క్రిస్టియన్ లైఫ్. చాలా మంది క్రిస్టియన్స్ ఈ డైలాగులు వాడుతూ ఉంటారు. బ్రదర్, చర్చిలో నేను ఎవరిని ముట్టుకోనండి, వెళ్తాను వచ్చేస్తాను, నేను ఎవరిని పట్టించుకోనండి. అదో పెద్ద గొప్ప లక్షణం లాగా. ఎవరిని పట్టించుకోకుండా వెళ్ళి వస్తున్నాడంటే సిగ్గుపడాలి. దేనికి వెళ్తున్నట్టు? వీ షుడ్ బి యాక్టివ్ ఇన్ ద చర్చ్. వీ షుడ్ ఎంకరేజ్ వన్ అనదర్. మోటివేట్ చేయాలి, ప్రొవోక్ చేయాలి, వాళ్ళకి ఒక పని పెట్టాలి, వాళ్ళని ఒక పనిలో ఇన్వాల్వ్ చేయాలి, వాళ్ళని కలుపుకోవాలి. కలిసి ఈ పని చేద్దాం బ్రదర్ అని అనాలి. దాని ద్వారా ఒకరినొకరు పురికొల్పుకుంటాం. క్రిస్టియన్ ఫెలోషిప్లో బాగా గుర్తుపెట్టుకోవాల్సిన మాట, నేను పర్సనల్గా నేర్చుకున్న ఒక గ్రేట్ ట్రూత్ ఏంటంటే, ఐ నీడ్ యూ అండ్ యూ నీడ్ మీ. శరీరంలో మన అవయవాలం, ఒక అవయవం లేకపోయినా శరీరంకు లోపం ఉంటుంది, వైకల్యం వచ్చినట్టు. ప్రతి అవయవం శరీరంలో ఉండాలి. ఏ ఒక్క అవయవం లేకపోయినా ఆ లోపమే. నువ్వు లేకపోతే నాకేంటి, నాకెవడ అవసరం లేదు.
కొంతమంది సూపర్ స్పిరిచువల్ డైలాగులు చెప్తా ఉంటారు. నాకెవరు అవసరం లేదండి, నేను నా ప్రభు అంతే. దేవుడు అలా చెప్పలేదు, దేవుడు అలా పెట్టలేదు. మన ఇద్దరం ఉందాము దేవుడు చేయలే. బాబు, దిస్ ఈస్ ద బాడీ ఆఫ్ క్రైస్ట్ అని చెప్పాడు. అండ్ వీఆర్ ఇన్కంప్లీట్. మిగిలిన వాళ్ళు చేరకపోతే, మిగిలిన వాళ్ళతో మనకి కనెక్షన్స్ లేకపోతే వీఆర్ ఇన్కంప్లీట్. ఇక్కడ చాలా ఇంపార్టెంట్ మాట ఒకటి ఉంది, అది నేను చెప్పి కొంచెం ముందుకు వెళ్తాను. సమాజముగా కూడట మానక ఒకరినొకడు హెచ్చరించు. కిందేమో ఒకరినొకడు పురికొల్పుకోవాలి, ఒకరినొకరు హెచ్చరించుకోవాలి. దాన్ని మీరు ఎట్లా అర్థం చేసుకున్నా కూడా, ఆ దినము సమీపించుట మీరు చూచిన కొలది. మరి ఎక్కువగా అలాగ చేయొచ్చు. ఆ దినం సమీపించుట అంటే ఎంత కాదనుకున్నా కూడా సెకండ్ కమింగ్ అని అనుకుంటే, ఆ రోజు దగ్గర పడుతుంది, ప్రభు రాకడ దగ్గర పడుతుంది అని మనకు అనిపించినప్పుడు ఆ గ్యాదరింగ్ ఫ్రీక్వెన్సీ ఇంకా పెరగాలట. ఫర్ ఎగ్జాంపుల్, వారానికి ఒకసారి గ్యాదర్ అవుతున్నాం ఫెలోషిప్లో. రాకడ దగ్గర పడుతుంది బ్రదర్, పరిస్థితులు బాగలేవు, యుద్ధాలు పెరుగుతున్నాయి, పర్సిక్యూషన్ పెరుగుతుంది, అపోజిషన్ పెరుగుతుంది, చాలా కష్టంగా ఉంటుంది. ఎండ్ టైమ్స్ నో డౌట్ మన జనరేషన్లోనే మనం ముగింపుకు వచ్చేస్తున్నామని అనిపిస్తుందా? మరి అప్పుడు ఏం చేయాలి అంటే, ఇంకా ఎక్కువ ఆ గ్యాదరింగ్ని పెంచాలట. వారానికి ఒకసారి గ్యాదర్ అవుతున్నారా, పరిస్థితులు విషమిస్తున్నాయా, దెన్ విల్ డూ దిస్. వారానికి 2 సార్లు గ్యాదర్ అవుదాం. ఎంత విచిత్రంగా ఉంటుందో చూడండి దేవుని పద్ధతి. విపరీతంగా పర్సిక్యూషన్ గురైన కొన్ని ఇస్లామిక్ దేశాల్లో వాళ్ళు చేసే పని ఇదేనట. వాళ్ళు మనలాగా వారానికి ఒకసారి గ్యాదర్ అవ్వరట. కుదిరితే ఎవ్రీ డే, కుదిరినప్పుడల్లా, వీలైనప్పుడల్లా ఈ ప్లేస్లో ఒక చోట, రేపు ఒక చోట, ఎల్లుండి ఒక చోట, రహస్యంగా ఎక్కడో చోట గ్యాదర్ అవుతూ ఉంటారు. బికాస్ వితౌట్ ఫెలోషిప్ యూ కెనాట్ సస్టైన్, యూ కెనాట్ సర్వైవ్. తోటి విశ్వాసుల లేకుండా ఆత్మీయ జీవితంలో నేను నిలబడతానా అనేది అది జరగదు. నెవర్ నెవర్ నెగ్లెక్ట్ ద ఫెలోషిప్ ఆఫ్ అదర్ బిలీవర్స్. నేను ఆనెస్ట్గా చెప్తున్నాను, నా జీవితంలో కొంతమంది రైట్ బిలీవింగ్ ఫ్రెండ్స్ని ఆ సమయంలో దేవుడు నాకు ఇచ్చాడు కాబట్టి ఇవాళ నేను విశ్వాసం నిలబడ్డాను. టైమ్ అండ్ అగైన్ ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క వ్యక్తి నా జీవితంలో ప్రవేశించటం, వాళ్ళ ద్వారా దేవుడు నన్ను స్టరప్ చేయటం అండ్ అండ్ విశ్వాసంలో కొనసాగటం. మేము చాలాసార్లు మా చుట్టూ ఉన్న సర్కిల్స్కి చెప్తూ ఉంటాం, నీ చుట్టూ కొంతమంది విశ్వాసులైన లైక్ మైండెడ్ ఫ్యామిలీస్తో కనెక్ట్ అయి ఉండు. వీ నీడ్ దెమ్. లైక్ మైండెడ్ విశ్వాసులతో నువ్వు కనెక్ట్ అయి ఉండు. వీ నీడ్ దెమ్. నెవర్ నెవర్ లీడ్ యువర్ స్పిరిచువల్ లైఫ్ ఇన్ ఐసోలేషన్. దేవుడు నమ్ముకుంటాడు, విశ్వాసంలోనే ఉంటాడు, భక్తిగానే ఉంటాడు, ఏ పనులు చెడ్డ పనులు చేయడు, కానీ ఎవరితో కలవడు. ప్రార్థన చేసుకుంటాడు, బైబిల్ చదువుకుంటాడు, కానీ ఎవరితో కలవడు. తృప్తిగా ఉన్నట్టు అనిపిస్తుంది. నో మై డియర్ బ్రదర్, యు ఆర్ రిస్కింగ్ యువర్ స్పిరిచువల్ లైఫ్. సమాజంగా కూడటం మానొద్దు అని ఒక హెచ్చరిక దేవుడిస్తున్నాడు. అండ్ ఫెలోషిప్ నెగ్లెక్ట్ చేయొద్దు. కొంతమందిని కనెక్ట్ అవ్వండి, కొంతమందిని మేము అడిగాము, నేను కొంతమందిని అడిగాను, అన్న ఐ రియల్లీ వాంట్ టు బి అకౌంటబుల్ టు యూ, ఐ రియల్లీ వాంట్ టు బి ఇన్ టచ్ విత్ యూ, ఐ రియల్లీ వాంట్ టు షేర్ మై థింగ్స్ విత్ యూ, ఐ రియల్లీ వాంట్ యూ టు గైడ్ మీ. కొంతమందిని పెట్టుకున్నాను గురిగా. నేను ఏదైనా అవసరం అయితే, ఏదైనా నిర్ణయాలు తీసుకునేటప్పుడు, ఎప్పుడైనా ఏదైనా షేర్ చేసుకున్నప్పుడు కొంతమందితో నేను షేర్ చేసుకోవాలి. వాళ్ళు నా కోసం ప్రేయర్ చేయాలి, వాళ్ళు నాకు సలహా ఇవ్వాలి, వాళ్ళు చెప్పింది నేను సెకండ్ థాట్ కింద ఆలోచించాలి. నాకు తోచిందని నేను చేసుకుంటే వెళ్ళిపోకూడదు. దట్స్ నాట్ స్పిరిచువల్ లైఫ్. వాంట్ చేస్తున్నాడు. లెట్ మీ పుట్ దిస్ క్వశ్చన్ బిఫోర్ యూ, మై డియర్ ఫ్రెండ్స్. మిమ్మల్ని వాంట్ చేసే ఫ్రెండ్స్, బిలీవర్ ఫ్రెండ్స్ ఉన్నారా? నువ్వు చేస్తుంది బాగలేదు సురేష్ అని చెప్పేవాళ్ళు ఉన్నారా? అటువంటి ఫ్రీడమ్, అటువంటి యాక్సెస్ కనీసం ఒకరికో ఇద్దరికో నువ్వు ఇచ్చావా? నాకెవరు చెప్పవసరం లేదు నువ్వు అనుకుంటున్నావా? ఫెలోషిప్ నెగ్లెక్ట్ చేస్తున్నావా? నిన్ను ఎగ్జార్ట్ చేసేవాళ్ళు, నిన్ను కరెక్ట్ చేసేవాళ్ళు, నిన్ను స్టిమ్యులేట్ చేసేవాళ్ళు, నిన్ను మోటివేట్ చేసేవాళ్ళు
నిన్ను కౌన్సిల్ చేసేవాళ్ళు నీ లైఫ్లో ఉన్నారా లేరా? వేరే వాళ్ళు చెప్తే వినే మనసు ఉందా లేదా? దట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే ఎందుకు ఇది మాట్లాడుకుంటున్నామంటే, పర్సిక్యూషన్ పెరిగిపోయినప్పుడు, అంత్య దినాలు దగ్గర పడుతున్నాయి, రాకడ దగ్గర పడుతుంది అన్నప్పుడు ఎలా విశ్వాసంలో ఉంటాము, ఎలా నిలబడతాము అని నాకు పెద్ద డౌట్ ఉండేది. ఇక్కడ చెప్తున్నాడు, మరి ఎక్కువగా అలాగ చేయొచ్చు, ఉండగలం, ఉంటాం. బికాస్ రైట్ పీపుల్ ఫెలోషిప్లో ఉంటే విశ్వాసం ఒక్కసారిగా బలపడుతుంది, ధైర్యం తెచ్చుకుంటాం, ఒకళ్ళని చూసి ఒకళ్ళు ఇన్స్పైర్ అవుతాం. అరే, ఈ సోదరులాగా నేను ఎందుకు ఉండలేకపోతున్నాను, అరే ఈ అన్నలాగా నేను ఎందుకు ఉండలేకపోతున్నాను, ఈ తమ్ముడిలాగా నేను ఎందుకు ఉండలేకపోతున్నాను. విల్ బి ఇన్స్పైర్డ్, విల్ బి మోటివేటెడ్ బై అదర్ పీపుల్స్ ఫెయిత్. కొంతమంది ప్రార్థన చేయటం నాకు ఎంత ధైర్యం వస్తుందంటే, అమ్మయ్య చాలు, నాకు వాళ్ళ మెసేజ్ కూడా అవసరం లేదు, దిస్ ప్రేయర్ ఈజ్ ఇనఫ్ ఫర్ మీ అనిపిస్తుంది. కొంతమంది ఒక ఏదో అర్థవంతమైన పాట పాడితే అండ్ గాడ్ స్పీక్స్ త్రూ దట్ పర్టికులర్ సాంగ్, చాలికి వాళ్ళకి నాకు ధైర్యం వచ్చి నాకు ఆదరణ కలిగింది అనిపిస్తుంది. వై నీడ్ ఫెలోషిప్ మై డియర్ ఫ్రెండ్స్, వై నీడ్ ఫెలోషిప్. నెవర్ నెగ్లెక్ట్ ఫెలోషిప్ విత్ అదర్ బిలీవర్స్. సో దీని గురించి ఆలోచించమంటున్నాడు, చాలా చాలా ఇంపార్టెంట్. విశ్వాసం ఉంచితే చాలదు, సహవాసాన్ని నెగ్లెక్ట్ చేశామా చాలా ప్రమాదం ఉందని వార్న్ చేస్తున్నాడు. 26వ వచనంలోకి ఇంకొంచెం డీపర్ ఇష్యూకి వెళ్ళాడు. మోస్ట్ కాంట్రవర్సీ చాలా సార్లు వచ్చేది. యాక్చువల్గా నేను దీనికోసమే దీన్ని నా నా లెంగ్త్ ఆఫ్ ద ప్యాసేజ్ తగ్గించుకున్నాను. ఇవాళ చాప్టర్ 10వ అధ్యాయం ఫినిష్ చేద్దాం అనుకున్నాను. బట్ ఇది కొంచెం చాలా డౌట్స్ ఉన్నాయి, చాలా ఏమంటాము ఇబ్బంది పెట్టేసే బోధలు బయట ఉన్నాయి కాబట్టి ఆ, కొన్ని నిమిషాలు దీనికి నేను కేటాయించాలనుకున్నాను. మనము సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం పొందిన తర్వాత, సత్యమును గూర్చిన అనుభవ జ్ఞానం పొందిన తర్వాత బుద్ధిపూర్వకంగా పాపం చేసిన ఎడల పాపములకు బలి ఇకను ఉండదు. కానీ ఈ మాట తీసుకున్నారు. ఈ మాట తీసుకొని ఏమన్నారంటే, విశ్వాసి రక్షించబడిన తర్వాత పాపం చేస్తే ఇక క్షమాపణ ఉండదు అని అన్నారు. బైబిల్ చదవటం రాని వాళ్ళు ఆ మాట అంటారు. ఒకసారి ఇదే మేబీ ఏబిసిడిలోనే అనుకుంటాను, ఇదే ప్రశ్న అడిగితే నేను జవాబు చెప్తే బయట పెద్ద చర్చ అయింది. చాలా మంది నాకు వాట్సాప్లు చేశారు, అసలు నువ్వు చెప్పేది రైటేనా, ఏం మనిషివయ్యా అన్నాడు ఒక ఆయన నన్ను. ఏం మనిషివయ్యా, నీకు ఇంటర్ప్రిటేషన్ చేయటం కూడా రావట్లేదా అన్నాడు ఒక ఆయన. ఒక ఆయన ఏమన్నాడంటే, నువ్వు ఏదో చెప్పటానికి ఈ వాక్య భాగం సెలెక్ట్ చేసుకున్నావు అని అన్నాడు. అంటే నా వ్యూ అందులో నేను ఇరికిచ్చి చెప్పాను అన్నట్లుగా. బట్ ఐ స్టాండ్ బై మై, గతంలో ఏం చెప్పాను ఇప్పుడు అదే చెప్తున్నాను, అందులో మార్పు ఏమి లేదు. ఎందుకంటే ఇది నా ఒపీనియన్ కాదు, ఇది వాక్యంలో ఏముందో దాన్ని మనం చదువుకుంటున్నాం. రకరకాల ఆ, ఏమంటాము ఇంటర్ప్రిటేషన్స్, లేకపోతే పెద్దల వివరణలు విన్న తర్వాత నేను చెప్పేది, నా సొంతగా చెప్పేది ఏం కాదు. జాగ్రత్తగా అర్థం చేసుకోండి. మారు మనసు పొందిన తర్వాత ఒక విశ్వాసి పాపం చేస్తాడా చేయడా? ఐ ఫెయిల్ ఆఫెన్. కొంచెం చనువు తీసుకుని చెప్తున్నాను, మీరు కూడా యూ ఫెయిల్ ఆఫెన్. విశ్వాసకి లోపాలు ఉన్నాయి, బలహీనతలు ఉంటాయి, అప్పుడప్పుడు పాపం చేస్తాడు. అకేషనల్ సిన్స్ ఉన్నాయి, స్ట్రగుల్స్ ఉన్నాయి, శోధనలు ఉన్నాయి, శోధనలు లొంగిపోయే పరిస్థితులు ఉన్నాయి, మానుకోలేని కొన్ని బలహీనతలు ఉన్నాయి, ఇంకా వాటి మీద నాకు పూర్తి జయం రాలేదు, ఇంకా నేను పాపంతో స్ట్రగుల్ అవుతున్నాను. లాస్ట్ టైం కూడా మాట్లాడుకున్నాం, చాలా ఇంపార్టెంట్ పాయింట్ శాంక్టిఫికేషన్. అనిల్ గారు పని కట్టుకుని దాని గురించి మాట్లాడించారు, ఎందుకంటే అది అవసరం. అది క్రిస్టియన్ లైఫ్ని రక్షించబడటంతో ప్రారంభిస్తున్నాము, రక్షించబడగానే పరిపూర్ణ అవ్వట్లేదు. శాంక్టిఫికేషన్ ప్రాసెస్లో పరిపూర్ణతలో ఎదుగుతూ ఎదుగుతూ పెరుగుతూ పెరుగుతూ ఒక శిశువుగా జన్మించిన దగ్గర నుంచి పాకుతూ నిలబడుతూ నిలదొక్కుంటూ
మెల్లగా మెల్లగా ఒక పరిపూర్ణత, పరిణతి, సంపూర్ణ సిద్ధి సంతరించుకునే వరకు ఈ ఫైట్ ఉంటుంది. ఒకరోజు ప్రభు వస్తారు, ముఖాముఖి ఆయనను చూస్తాము. ఆయనను ఎదుర్కొనే టైంలో మనం ఆయనను పోలిన వారం అవుతాము. రెప్పపాటులో మార్పు చెందుతాము. అప్పటి వరకు మనం గ్రాడ్యువల్గా, ప్రోగ్రెసివ్గా ఎదుగుతూ ఎదుగుతూ ఉంటాము. కాబట్టి పరిపూర్ణత మనకి ఒకేసారి రావట్లేదు కాబట్టి, ఒకేసారి సంపూర్ణం అయిపోవట్లేదు కాబట్టి, ఒకేసారి సంపూర్ణ సిద్ధి మనకు రావట్లేదు కాబట్టి, ఎవ్రీడే లైఫ్లో అంటిల్ వీ డై ఏదో ఒక లోపం ఉంటుంది. 100% పరిపూర్ణ అవ్వం కాబట్టి, అయ్యే వరకు ఆ స్ట్రగుల్ ఎంతో కొంత ఎవరికి ఉండే స్ట్రగుల్ వాళ్ళకు ఉంది, ఎవరికి ఉండే బాధ వాళ్ళకు ఉంది, ఎవరికి ఉండే లోపం, బలహీనత వాళ్ళకు ఉంది. కాబట్టి విశ్వాసి మారు మనసును పొందిన తర్వాత పాపం చేయటానికి వీలు లేదు అని మాట్లాడేవాళ్ళు, అది మనుషుల్ని ఇబ్బంది పెడతాక మాట్లాడుతున్నారు తప్ప సత్యం తెలియదు. ఒక పాస్టర్ గారు నాతో ఆర్గ్యూ చేస్తున్నాడు. ఒక గ్రూపుకు చెందిన వ్యక్తి, ఆ గ్రూప్ పేరు చెప్పనులేండి, మారుమనసు పొందాక పాపం ఒకవేళ చేస్తే, తెలిసి చేసినా తెలియజేసినా పొరపాటు చేసినా, మారుమనసు పొందిన తర్వాత కనుక పాపం చేస్తే ఇక అంతే, నువ్వు నరకానికి వెళ్ళటమే అన్నాడు. నేనన్నాను, నా మాటలు అర్థం చేసుకోండి. నేనేమన్నానంటే, బ్రదర్, నేను దేవుడు నమ్ముకున్న కారణం ఏంటి? నేను ఒక ఘోరమైన పాపిని, నా స్వభావమే పాపం. పాపం చేయకుండా ఉండలేని ఒక నైజం నాకుంది. నేను ఏది చేసినా అది పాపపూరితమే. దాని నుంచి విడిపించి ఒక రక్షకుడి కోసం నేను వచ్చాను. మారుమనసు పొందిన తర్వాత నా అంతటి నేను పాపం చేయకుండా ఉండగలిగే కెపాసిటీ నాకు వచ్చే లెక్క అయితే, ఇంకా నాకు రక్షకుడితో అవసరం ఉంది. అంటే ఎంత ఘోరంగా వక్రీకరిస్తున్నారు చూడండి సువార్తని. నువ్వు మారుమనసు పొందితే, మారుమనసు పొందే నాటికి అప్పటి వరకు ఎన్ని పాపాలు చేసినా అది క్షమిస్తాడు. మారుమనసు పొందిన తెల్లారి నుంచి ఇక నువ్వు ఎన్ని చేసినా కూడా అవన్నీ నువ్వే చూసుకోవాలి. అంటే రక్షించబడ్డాక యేసుక్రీస్తు వారితో నాకేంటి ఒక ఉపయోగం? అంటే నా జీవితంలో నేను ఒక 20 సంవత్సరాల వయసులో మారుమనసు పొందుంటే, ఒక 20 సంవత్సరాలు నా పాపాలు క్షమిస్తాడు. ఈ 20 సంవత్సరం దగ్గర నుంచి ఇక నీ సావు నువ్వు సావరా అని అంటాడా? అదే గాస్పుల్, అదే మనం ప్రజెంట్ చేసేది సేవియర్ అని అంటే. నేను ఇదంతా ఎక్స్ప్లెయిన్ చేసి ఆ పాస్టర్ గారిని అన్నాను, మరి మీరు యథార్థంగా చెప్పండి పాస్టర్ గారు, నిజాయితీగా చెప్పండి, యథార్థంగా మారుమనసు పొందాక మీరు ఒక్కసారి కూడా పాపం చేయలేదా అంటే, ఆయన అన్నాడు, చేశాను అన్నాడు. మరి అప్పుడు మీరు కూడా నరకానికి వెళ్ళిపోతారా అన్నాడు. వెళ్తాం, ఏం చేస్తాం, మన కర్మ ఇంతే అన్నాడు. మరి ఆ లెక్కలో మారుమనసు పొందిన ప్రతి విశ్వాసి నరకానికి వెళ్తాడు కదా అన్నాడు. వెళ్తాం, మన కర్మ అంతే. నిలబడినోడు ఉంటాడు, లేకపోతే వెళ్ళిపోతాడు. అంటే ఇంక యేసుక్రీస్తు వారు ఎక్కడెక్కడ? రక్షకుడు మనకిచ్చిన గ్రేస్ ఏంటి అక్కడ? పరిశుద్ధాత్ముడి సహాయం ఏముంది అక్కడ? నీ అంతా నువ్వు నిలబడరా అన్నప్పుడు, క్రియల ద్వారా సాధించమని చెప్తున్నప్పుడు స్వార్థ ఎట్లా అవుతుంది? మై డియర్ ఫ్రెండ్స్, వీళ్ళు స్వార్థ చెప్పట్లేదు, మీ చావు మీరు చావండి అని చెప్తున్నారు. అది అన్బిబ్లికల్. అన్బిబ్లికల్. ఇక్కడ బుద్ధిపూర్వకంగా పాపం చేయటం అంటే, సాధారణంగా విశ్వాసికి ఉండే శోధనలు, సంఘర్షణలు, స్ట్రగుల్స్ గురించి మాట్లాడట్లేదండి. ఎవ్రీ బిలీవర్ హ్యాస్ ది స్ట్రగుల్. వీ ఆల్ ఫైట్ విత్ అవర్ సిన్ఫుల్ నేచర్. స్టిల్ విశ్వాసులో స్వభావంలో ఇంకా ఉంది, పాప స్వభావం ఇంకా పోలేదు. ప్రాచీన పురుషుడు అప్పుడప్పుడు తలెత్తుతూ ఉంటాడు, ఫైట్ చేస్తానే ఉన్నాం. దాని గురించి మాట్లాడట్లేదు. కింద కనుక మీరు చూస్తే 29వ వచనం, 29వ వచనం, నేను కింద 29 చదివి మళ్ళీ పైకి వస్తాను. దేవుని కుమారుని పాదములతో త్రొక్కి తాను పరిశుద్ధపరచబడుటకు సాధనమైన నిబంధన రక్తమును అపవిత్రమైనదిగా ఎంచి కృపకు మూలముగా ఆత్మను తిరస్కరించిన వాడు ఎవరు? వీళ్ళు బుద్ధిపూర్వకంగా పాపం చేయటం. నేను చేసే పాపాలన్నీ నాకు కావాలని చేస్తాను కదండి, నా ఇష్టం కోసం చేస్తాను కదా. సగటు విశ్వాసి అనుదిన జీవితంలో ఉండే ఎత్తుపల్లాలు, వాటి గురించి మాట్లాడట్లేదు ఈయన. నేను ఎవరి గురించి మాట్లాడుతున్నాడంటే,
ఉద్దేశపూర్వకంగా యేసుక్రీస్తు దేవుడు కాదు, ఉద్దేశపూర్వకంగా యేసుక్రీస్తు అనే రక్షకుడు నాకు వద్దు, యేసుక్రీస్తు వారి ప్రాయశ్చిత్తం నాకు అవసరం లేదు అని చెప్పేవాడి గురించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ దేవుని కుమారుని పాదములతో త్రొక్కి, ఎవరు దేవుని కుమారుడు? దేవుడు పంపిన ఈ దేవుని కుమారుణ్ణి వాళ్ళు వద్దంటారట. దేవుడు పంపిన ఈ దేవుని కుమారుని వాళ్ళు వద్దంటారట. పాదంతో త్రొక్కడం ఏంటండి? అంటే ఎంత ఘోరంగా తిరస్కరిస్తున్నారో చెప్పటం. మనం ఏదైనా ఆ, ఒక పేపర్ ఇచ్చామనుకోండి, ఒక లెటర్ రాసి నలిపి కింద పడేసి కాలుతో తొక్కేసాడు అనుకోండి, ఏమనాలి? అటువంటి యాటిట్యూడ్ అనమాట. ఐ డోంట్ వాంట్ దిస్ క్రైస్ట్ అని చెప్పటం. 3 కోణాల్లో చెప్పారు. ఒకటి, సన్ ఆఫ్ గాడ్, దేవుడు పంపిన తన ప్రత్యక్షత అని దేవుడు ఎవరినైతే పంపాడో ఆ కుమారుడు, గాడ్స్ ఫైనల్ రెవల్యూషన్, ఆయన వద్దన్నారు వాళ్ళు. కృపా సత్య సంపూర్ణుడు, వాక్యము శరీరధారి భూమి మీదకి వచ్చాడు, ఆ వాక్యాన్ని వాళ్ళు వద్దన్నారు. రెండోది, ఆయన నిబంధన రక్తాన్ని అపవిత్రంగా ఎంచారట. ఆ రక్తం వల్లే మా పాపాలు క్షమించబడతాయి, ఆ రక్తం వల్లే దేవుడు నన్ను ప్యూరిఫై చేస్తున్నాడు, ఆ రక్తం వల్లే నేను పరిశుద్ధపరచబడతాను, క్షమించబడతాను అన్న సంగతి వాళ్ళు వద్దంటున్నారు. ఆ రక్తం మాకు అవసరం లేదంటున్నారు. ఆ రక్తాన్ని వాళ్ళు ఏమంటున్నారంటే పరిశుద్ధ రక్తం అని పిలవట్లేదట. వాళ్ళు ఏమని పిలుస్తున్నారంటే అపవిత్రమైన రక్తంగా భావిస్తున్నారట. అది ఎందుకు మనకి అంటున్నారు. అది మూడవది, పరిశుద్ధాత్మను తిరస్కరిస్తున్నారు. పరిశుద్ధాత్మకి ఒక పదం లింకప్ చేశారు. ఏంటంటే స్పిరిట్ ఆఫ్ గ్రేస్, కృపా ఆత్మ. అంటే కృపకు మూలమైన ఆత్మ, కృపను మనకిచ్చే ఆత్మ. పరిశుద్ధాత్మ నా హృదయాన్ని కరిగిస్తాడు, నన్ను ఒప్పిస్తాడు, నన్ను కన్విక్షన్లోనికి నడిపిస్తాడు, రిపెంటెన్స్లోకి నడిపిస్తాడు, నాకు పశ్చాత్తాపాన్ని కలిగిస్తాడు. నా పాపాలు నేను ఒప్పుకునేలాగా నన్ను ఆయన ఒప్పించినప్పుడు, కన్విన్స్ చేసినప్పుడు, నేను యథార్థంగా పశ్చాత్తాపడినప్పుడు కృప ద్వారా రక్షించబడటానికి నాకు ద్వారాలు తెరుస్తాడు. స్పిరిట్ ఆఫ్ గ్రేస్. ఆ కృప ఆత్మను తిరస్కరిస్తారట. అంటే ఇది విశ్వాసి అనుదిన జీవితంలో స్ట్రగుల్స్ గురించి మాట్లాడట్లేదు మై డియర్ ఫ్రెండ్స్. కావాలని యేసుక్రీస్తు వారి రక్షణను, పరిశుద్ధాత్మ ప్రేరేపణను, సువార్తను, దేవుని ప్రత్యక్షతను వద్దంటున్నారు. మీరు చెప్పండి, నాకు యేసుక్రీస్తు వారు అవసరం లేదనేవాడిని ఏమనాలి? యేసుక్రీస్తు ఒక ఆయన ఆ మధ్యలో మీరు యూట్యూబ్ చూస్తే మీకు తెలుస్తుంది, గూగుల్ చూస్తే మీకు తెలుస్తుంది, చాలా మంది బయట వితండమైన వాదనలు చేస్తున్నారు. యేసుక్రీస్తు వారిని సిలువేయటం సమంజసమే అని మాట్లాడే వాళ్ళు ఉన్నారు. ఆయన ఆ రోజుల్లో ఏదో పిచ్చి పనులు చేశాడు, నోటుకొచ్చింది వాగాడు, అప్పటి రాజకీయ నాయకులకి, అప్పటి రాజులకి, అధికారులకి కోపం పుట్టించాడు, ప్రభుత్వానికి వ్యతిరేకంగా కొన్ని కాని పనులు చేశాడు, అందుకే అప్పుడు ఆయన సిలువేశారు, తప్పే ఉంది అనేవాళ్ళు ఉన్నారు. హీ డిజర్వ్స్ ఇట్ అనేవాళ్ళు ఉన్నారు. ఆయన ఒక కల్ప్రిట్ అనేవాళ్ళు ఉన్నారు. రాజకీయ నేరస్తుడు అనేవాళ్ళు ఉన్నారు. ఆయన ఒక తీవ్రవాది అనేవాళ్ళు ఉన్నారు. ప్రజలను ప్రభుత్వానికి వ్యతిరేకంగా రెచ్చగొట్టే వాళ్ళు ఉన్నారని మాట్లాడేవాళ్ళు ఉన్నారు. అపోస్టసీ అనే మాట పదే పదే మనం మాట్లాడుకుంటున్నాం హెబ్రీ పత్రికలో. అపోస్టసీ అంటే ఏంటంటే దేవుని గురించిన, యేసుక్రీస్తు వారి గురించిన, సువార్త గురించిన, రక్షణ గురించిన సత్యం వాళ్ళకి క్లియర్గా తెలుసు, కానీ వాళ్ళు వద్దంటారు. విల్ఫుల్లీ రిజెక్టింగ్ క్రైస్ట్. బుద్ధిపూర్వకంగా పాపం చేయటం అంటే అర్థం ఏంటంటే బుద్ధిపూర్వకంగా దేవుని కుమారుణ్ణి తిరస్కరించటం, బుద్ధిపూర్వకంగా దేవుని కుమారుని రక్తాన్ని తొక్కినట్టుగా ప్రవర్తించటం, బుద్ధిపూర్వకంగా దేవుని కుమారుని రక్తం అపవిత్రమైనదని స్టేట్మెంట్స్ ఇవ్వటం, బుద్ధిపూర్వకంగా పరిశుద్ధాత్మ ప్రేరేపణను, గైడెన్స్ని పక్కన పెట్టి నువ్వు నాకు అవసరం లేదు ఎలవయ్యా,
నాకు తోచింది నేను చేస్తానని చెప్పటం. రిజెక్టింగ్ క్రైస్ట్ విల్ఫుల్లీ. మీరు చెప్పండి, డస్ ఎ బిలీవర్ డూ దట్? నేను ఫ్రాంక్గా మాట్లాడుతున్నాను. గతంలో కూడా ఏబిసిడీలు ఈ విషయాలు డిస్కస్ చేశాం. నేను పాపం చేస్తాను, అప్పుడప్పుడు ఫెయిల్ అవుతాను, నా పాత బుద్ధి బయటకు వస్తూ ఉంటుంది, మళ్ళీ పశ్చాత్తాపడుతూ ఉంటాను, క్షమించమని దేవుడిని అడుగుతూ ఉంటాను. విశ్వాసి బలహీనుడే, విశ్వాస స్ట్రగుల్ అవుతూ ఉంటాడు. విశ్వాసలో ఎత్తుపలాలు ఉన్నాయి, కాదని అంటలేదు. అప్ అండ్ డౌన్స్ ఉన్నాయి, కాదని అంటలేదు. కానీ విశ్వాసం ఎప్పుడైనా సరే యేసుక్రీస్తు వారికి తగిన శాస్తి జరిగింది సిలువేసి అని అంటాడా? యేసుక్రీస్తు వారు నాకు అవసరం లేదని అంటాడా? అయ్యో ప్రభా, నేను మళ్ళీ పాపం చేశాను, నన్ను క్షమించు ప్రభా అని మళ్ళీ మళ్ళీ దేవుడి దగ్గరికి వచ్చి పశ్చాత్తాపడి బాధపడతాడా? ఈయన శిలువ మీద చావటం న్యాయమేరా అని అంటాడా? ఈ దేవుడితో నాకెందుకు అని అంటాడా విశ్వాసి? ఈయన రక్తం అపవిత్రమైంది, నాకెందుకు అది అని అంటాడా? ఆ పరిశుద్ధాత్మను కాదని ఘోరంగా కఠినమైన హృదయంతో ప్రవర్తిస్తాడా? చేయడు కదా. ఇక్కడ ఇంకొక క్లూ కూడా మనకుంది. ఆ 27 వచనం, 26 మాట్లాడుకుని 27కి వెళ్దాం. బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే ఆ పాపాలకు బలి లేదు. దేవుడు నమ్ముకున్న పాపం చేస్తే క్షమించడాలు లేవని మాట నమ్మద్దు. అది అబద్ధ బోధ, అపవాది బోధ. బలహీనులు ధైర్యం తెచ్చుకోవాలి. ఇక్కడ మాట ఏంటంటే, బుద్ధిపూర్వకంగా యేసుక్రీస్తు వారి రక్తాన్ని, ప్రాయశ్చిత్తాన్ని, పరిశుద్ధాత్మ ఒప్పుదలను బుద్ధిపూర్వకంగా యేసుక్రీస్తు వారి యందు విశ్వాసం ఉంచకుండా ఆయన ఇచ్చే రక్షణ సువార్తను ఎవరైతే తిరస్కరిస్తారో వాళ్ళకి క్షమాపణ ఉండదు. మీరు ఆలోచించండి మై డియర్ ఫ్రెండ్స్. యేసుక్రీస్తు వారు శిలువలో చేసిన ప్రాయశ్చిత్తాన్ని ఎవరైతే వద్దంటారో, నా మాట కరెక్ట్గా క్యాచ్ చేయండి. యేసుక్రీస్తు వారు శిలువ మీద చేసిన ప్రాయశ్చిత్త కార్యాన్ని ఎవరైతే వద్దంటారో వాళ్ళ పరిస్థితి ఏంటి? వాళ్ళ పరిస్థితి ఏంటి? క్రైస్ట్ అటోన్మెంట్ ఈస్ ద ఓన్లీ వే టు సాల్వేషన్ కదా. యేసుక్రీస్తు వారి శిలువ ప్రాయశ్చిత్తమే కదా రక్షణకు మనకు ద్వారం. ఆ యేసుక్రీస్తు వారు శిలువ మీద చేసిన ప్రాయశ్చిత్త కార్యం నాకు వద్దు అని అంటే ఇంకేముంటుంది ఆ వ్యక్తి రక్షించబడటానికి? చెప్పండి. వెన్ యూ రిజెక్ట్ ద సాక్రిఫైస్ ఆఫ్ క్రైస్ట్, నా మాటలు అర్థం చేసుకోండి. వెన్ యూ రిజెక్ట్ ద సాక్రిఫైస్ ఆఫ్ క్రైస్ట్, దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్ అటోన్మెంట్. సిలువలో యేసుక్రీస్తు వారు చేసిన ప్రాయశ్చిత్తాన్ని నువ్వు తిరస్కరిస్తే, వద్దు అనంటే, దానికి ఆల్టర్నేటివ్గా నీకు మళ్ళీ ఇంకొక ఛాన్స్ లేదు. ఎందుకంటే యేసుక్రీస్తు వారి కంటే మించి నిన్ను కాపాడే అటోన్మెంట్, ప్రాయశ్చిత్తం ఆల్టర్నేటివ్గా నీకు లేదు. వన్స్ రిజెక్టెడ్, ఫర్ ఎవర్ రిజెక్టెడ్. యేసుక్రీస్తు వారిని తిరస్కరించాలని ఎవరైనా నిర్ణయించుకుంటే, సువార్త విన్న తర్వాత కూడా, సువార్త అర్థమైన తర్వాత కూడా, ఇదిరా క్రైస్తవ విశ్వాసం, ఇది నాకు మరి క్లియర్గా తెలుసు, అయినా నాకు ఆ దేవుడు వద్దు అని గనక నువ్వు అనుకుంటే, ఇక నిన్ను క్షమించేది ఎవరు? పరిశుద్ధాత్మ నేను ఒప్పిస్తా ఉంటే నువ్వు లోబడకపోతే ఇక ఎవరు ఒప్పిస్తారు పరిశుద్ధాత్మ కాకుండా? ఏ పాపం చేసినా పర్వాలేదు, ఎంత ఘోరమైందైనా పర్వాలేదు, నరహంతకులు, కిరాతకులు, దూషకుడు, హింసకుడు సౌలు అనబడే వ్యక్తినే క్షమించి దేవుడు దగ్గర తీసుకున్నప్పుడు, నాకు నువ్వు వద్దు అని కనుక ఒక వ్యక్తి అంటే, ఇక యేసుక్రీస్తు వారిని తిరస్కరించిన పాపాన్ని కూడా క్షమించే ప్రాయశ్చిత్తం ఏమైనా ఉంటుందా? నోవే. అది అంటున్నాడు, ఇఫ్ సమ్వన్ చూసెస్ టు రిజెక్ట్ క్రైస్ట్ ఈవెన్ ఆఫ్టర్ హీరింగ్ ద గాస్పల్, దెర్ ఈస్ నో అదర్ అటోన్మెంట్ ఫర్ దర్ సిన్. సువార్త సత్యాన్ని వద్దనుకున్న వ్యక్తికి ఇక ఏ ప్రాయశ్చిత్తము లేదు. అది ఆ మాటల అర్థం.
బుద్ధిపూర్వకంగా పాపం చేస్తే పాపాలకు ఇక బలి లేదు. మై డియర్ ఫ్రెండ్స్, ఇది వ్యక్తిగత జీవితంలో ఉండే అప్ అండ్ డౌన్స్ గురించి కాదు. ఇది అపోస్టసీకి సంబంధించింది. డెలిబరేట్లీ సిన్నింగ్ గురించి, విల్ఫుల్ సిన్నింగ్ గురించి. అది వ్యక్తిగత జీవితంలో స్ట్రగుల్స్ గురించి కాదు. రిజెక్షన్ ఆఫ్ క్రైస్ట్. ఆయన గురించి తెలిసి ఆయన వద్దంటాం. ఓ మాట నేను చెప్పాలి, ఇది నా బాధ్యత. ఏంటంటే, ఈ అపోస్టసీ సమస్య ఎవరికి ఉంటుంది అని అంటే, డేర్ చేసే మాట అంటున్నాను, క్రిస్టియన్ ఫ్యామిలీస్కి ఉంటుంది. నా హృదయంలో బాధ ఉంది, ఆ బాధతోనే చెప్తున్నాను. ఈ అపోస్టసీ ప్రమాదం ఎవరికి ఉంది అంటే, క్రైస్తవ గృహాల్లో ఉన్న వాళ్ళకు ఉంది, క్రిస్టియన్ ఫ్యామిలీస్కి ఉంది, చిన్నప్పటి నుంచి క్రైస్తవంలో పుట్టి పెరిగిన వాళ్ళకు ఉంది. బికాస్ వాళ్ళకు ఊహ తెలిసిన దగ్గర నుంచి దే నో ఎవ్రీథింగ్ అబౌట్ క్రిస్టియన్ ఫెయిత్. సండే స్కూల్స్ వాళ్ళకి తెలుసు, యూత్ మీటింగ్స్ వాళ్ళకి తెలుసు, చర్చ్ వాళ్ళకి తెలుసు, ఫ్యామిలీ ప్రేయర్స్ వాళ్ళకి తెలుసు, ఆంధ్రప్రదేశ్ కీర్తనలు వాళ్ళకి తెలుసు, బోల్డెన్ భక్తి గీతాలు తెలుసు, కంఠతా వచనాలు తెలుసు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ నామినల్ క్రిస్టియన్ ఫ్యామిలీస్, ట్రెడిషనల్ నామినల్ క్రిస్టియన్ ఫ్యామిలీస్. మా తాత ముత్తాతల నుంచి మేము క్రైస్తవులు అని చెప్పుకునే వాళ్ళ ఇళ్లలో ఉండే సమస్య ఏంటో తెలుసా? దే నో ఎవ్రీథింగ్. నీకంటే నాకంటే బాగా వాళ్ళు సువార్త చెప్తారు, నీకంటే నాకంటే బాగా వాళ్ళు వాక్యాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు, నీకంటే నాకంటే బాగా వాళ్ళు వాక్యంతో వాళ్ళు వాదించగలిగే, బయట వాళ్ళ నోర్లు మూయించగలిగే జ్ఞానం వాళ్ళకు ఉంది. కానీ వాళ్ళు మారుమనసు పొందరండి, ప్రార్థన చేసుకోరండి, రక్షించబడరండి. చాలా భారీ ఎత్తులో సినిమా పద్ధతిలో క్రిస్టియన్ మ్యారేజ్ అని చాలా లక్షల కోట్లు ఖర్చు పెడతారు, కానీ మారుమనసు పొందరు. లక్షలు ఖర్చు పెట్టి క్రిస్మస్ ఫంక్షన్లు చేసుకుంటారు, కానీ సువార్త నమ్మరు. దేనో మారుమనసు పొందాలి, మా తెలుసు అని అంటారు, కానీ మారుమనసు పొందరు. రక్షించబడాలని వాళ్ళకి తెలుసు, కానీ రక్షించబడరు. యేసుక్రీస్తు తప్ప ఇంకొక రక్షకుడు లేడు అని వాళ్ళకి తెలుసు. వాళ్ళు ఆర్గ్యూ చేస్తారు, దానికోసం ఫైట్ కూడా చేస్తారు వేరే వాళ్ళతో. బట్ వాళ్ళు ఆ రక్షకుని ఆశ్రయించరు. ఏమనాలి? ఏమనాలి? willful rejection of Christ. We know you are the only way for salvation, but we don't accept you. చివరిలో చూసుకుందామలే అనుకుంటారు, ఆఖరిలో చూసుకుందామని అనుకుంటారు. విల్ఫుల్ రిజెక్షన్ క్రిస్టియన్ ఫ్యామిలీస్లో ఉంది, మై డియర్ ఫ్రెండ్స్. సంవత్సరాలు నెగ్లెక్ట్ చేస్తూ వస్తున్నారు, రిజెక్ట్ చేస్తూ వస్తున్నారు. A persistent rejection of Christ, years and years. They are the people who are in danger. భ్రష్టత్వం ఎవరికి సంభవిస్తుంది అంటే, జీవితకాలం సువార్త వింటూ కూడా ఆ రక్షకుడు నాకు అవసరం లేదు అనుకునేవాడు. ఈ పత్రిక రాసిన వాళ్ళ గురించి మనం మాట్లాడుకున్నాం ప్రతిసారి. హెబ్రీ పాఠకులు పాత నిబంధనలో ఉన్న రకరకాల విషయాలు చెప్పి, పాత నిబంధన కంటే ఇది చాలా ప్రాముఖ్యమైంది అని చెప్తున్నప్పుడు, ఫార్ బెటర్ దాన్ ఓల్డ్ టెస్టిమెంట్ అని చెప్పే ప్రయత్నంలో రకరకాల విషయాలు చెప్పుకుంటూ వచ్చాడు ఆయన. అహరోన్ కంటే శ్రేష్ఠుడు, మోషే కంటే శ్రేష్ఠుడు, దేవదూతల కంటే శ్రేష్ఠుడు, మెల్కీసెదెకు క్రమంలో అందరికంటే మించిన గొప్ప ప్రధాన యాజకుడు, యెహోషువ కంటే శ్రేష్ఠుడు. ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాడు, 28వ వచనం. మోషే ధర్మశాస్త్రాన్ని నిరాకరిస్తే పనిష్మెంట్ చాలా సివియర్గా ఉంటుందట. మోషే ధర్మశాస్త్రాన్ని నిరాకరిస్తే పనిష్మెంట్ చాలా సివియర్గా ఉంటుంది. మరి మోషే ధర్మశాస్త్రంలో ఒక ఆజ్ఞను మోషే మావిడయ్యా, మాకు అవసరం లేదు, ధర్మశాస్త్రం లేదు, ఏం లేదు అని కూడా అనరట వాళ్ళు. అంత కూడా లేదట. మోషే ఆజ్ఞల్లో ఒక ఆజ్ఞ పాటించకపోతే పరిస్థితి ఎంత సీరియస్గా ఉంటుందంటే, మరణశిక్ష విధిస్తారట. కనికరింపకుండా మరణశిక్ష విధిస్తారు. వైలేట్ చేసావు, ధర్మశాస్త్రాన్ని వైలేట్ చేసావు, ధర్మశాస్త్రం ఆజ్ఞను వైలేట్ చేసావు, నీకు బ్రతికే
హక్కు లేదు అని పనిష్ చేస్తారట. మోషే ధర్మశాస్త్రంలో ఒక ఆజ్ఞను ఉల్లంఘించిన వాడికే మరణశిక్ష ఖాయం అనంటే, మోషే కంటే శ్రేష్టమైన వాడు దేవుని కుమారుడు యేసుక్రీస్తు వారు దేవుడై ఉండి భూమి మీదకు తను తాను తగ్గించుకొని శరీరధారి అయి వచ్చి రిక్తునిగా చేసుకొని శిలువ మీద భయంకరమైన మరణాన్ని పొంది నీ శిక్షను ఆయన భరించాక ఆ క్రైస్ట్ నాకు అవసరం లేదు అంటే దేవుడు ఏం చేస్తాడు? మోషే ధర్మశాస్త్రం వైలేట్ చేస్తే ఇంత సివియర్గా పనిష్మెంట్ ఉన్నప్పుడు ఆ దేవుడు పెట్టిన క్రమమే, ఇది కూడా దేవుడు పెట్టిన క్రమమే. మోషే ఆజ్ఞను ఉల్లంఘిస్తే వచ్చే శిక్ష కంటే ఇంకా భయానకంగా ఉండే శిక్ష ఒకటి ఉందట. అదేంటంటే యేసుక్రీస్తు వారిని ఉల్లంఘించటం, యేసుక్రీస్తు వారిని కాదని అంటాం. ఇట్లుండగా 29వ వచనం, 28 మోషే కండిషన్ చెప్పాడు. ఇట్లుంటే దేవుని కుమారుని గనక వాళ్ళు తిరస్కరిస్తే, 29 చివరిలో అంటున్నాడు, తిరస్కరించిన వాడు ఎంత ఎక్కువైన దండనకు పాత్రుడవుతాడు. సీ ద జడ్జ్మెంట్, సీ ద గాడ్స్ రాత్. మోషే మాటను ఉల్లంఘిస్తేనే ఇంత క్రిటికల్గా ఉండే పరిస్థితి, యేసుక్రీస్తు వారి మాటను కాదన్న వాడిని ఏమనాలి? ఆబ్వియస్గా వాడు నిత్య నరకానికి, భయంకరమైన దేవుని దండనకు మరెక్కువగా పాత్రుడవుతాడని చెప్పాలా మీకు? ఈ మాట మీరు గుర్తుపెట్టుకోండి. ఒక మాట, రిజెక్టింగ్ క్రైస్ట్ ఈజ్ ఫార్ వర్స్ దాన్ రిజెక్టింగ్ ఓల్డ్ టెస్ట్మెంట్ ఆర్ లా. పాత నిబంధన ఆజ్ఞను తిరస్కరించడం కంటే మరింత దారుణమైన శిక్షలు ఉన్నాయి. దేనికి అంటే యేసుక్రీస్తుని తిరస్కరించినప్పుడు. 27వ వచనం అన్నాడు, న్యాయమైన తీర్పు అది. ధర్మశాస్త్రంలో చెప్పినప్పుడు జరిగిన తీర్పు న్యాయమైందే, యేసుక్రీస్తుని కాదంటే వచ్చే తీర్పు కూడా న్యాయమైందే. న్యాయమైన తీర్పు. భయపడిపోతాం. విరోధులను దహింపబో తీక్షణమైన అగ్ని, నరకం, మండే అగ్నిగుండం. ఎవరంట వాళ్ళు? విరోధులట. దేవుడు విరోధులను ఎవరిని పిలుస్తాడు? రక్షించబడిన విశ్వాసులను పిలవడండి. విశ్వాసి తన పాపపు బలహీనతల్లో, ఆత్మీయ జీవితంలో, ఒడిదుడుకుల్లో, సంఘర్షణ కూడా పైకి లేస్తూ పడుతూ లేస్తూ అప్ అండ్ డౌన్స్, అతను విరోధులని అంటలేదు. ఎవరిని విరోధులు అంటున్నాడంటే యేసుక్రీస్తు నాకు అవసరం లేదనేవాడు. ఆ విరోధులను దహిస్తాడట. తీక్షణమైన అగ్ని వాళ్ళ కోసం రెడీగా ఉందట. ఆయన జడ్జిమెంట్ గురించి మాట్లాడుతుంది. పగ తీర్చుట నా పని అన్నాడు 30వ వచనంలో. పగ తీర్చుట నా పని, ప్రజలకు తీర్పు తీరుస్తాను. ఇందా పైన చదువుకున్న న్యాయమైన తీర్పు అది. జీవము గల దేవుని చేతిలో పడుట భయంకరం, 31వ వచనం. సో ఏంటి ఈ చాప్టర్ లేదా ఈ ఈ ఈ వాక్య భాగం యొక్క ముగింపు ఏంటంటే, ఎవరైతే యేసుక్రీస్తు వారు నాకు అవసరం లేదు, ఆ రక్షకుడు నాకు వద్దు, ఆయన రక్తంతో నాకు అవసరం లేదు, ఆయన పరిశుద్ధాత్మ నన్ను ఒప్పించాల్సిన అవసరం లేదు అని ఎవరైతే బుద్ధిపూర్వకంగా తిరస్కరిస్తారో వాళ్ళు ఆ తీర్పుని గురవుతారు. ద లార్డ్ విల్ జడ్జ్ హిస్ పీపుల్. ఇశ్రాయేలు ప్రజల్లోనే విధేయత చూపని వాళ్ళనే బ్రతకనివ్వటానికి ఆయన సంకోచించలేదు కదా, ఇక ఎవరిని మాత్రం ఉండనిస్తాడు ఆయన? కాబట్టి సాల్వేషన్ గురించి మాట్లాడేటప్పుడు ప్రతి విశ్వాసిని బెదరగొట్టేసే మాటలు మనం మాట్లాడద్దు. విల్ఫుల్లీ రిజెక్టింగ్ ద గాస్పల్, ఉద్దేశపూర్వకంగా సువార్త సత్యాన్ని తిరస్కరించే వాళ్ళకి నిత్య నాశనం, భయంకరమైన దండన, తీర్పు ఎదురు చూస్తుంది. దేవుని చేతిలో పడటం భయంకరం. దేవుని స్వయంగా దేవుడు విధించే శిక్ష అనుభవించటం
భయంకరం. ఇది మనకు అర్థమైతే మన ఒంట్లో ఎంత భయం పుట్టుకొస్తుందో. మన గతంలో కూడా మాట్లాడుకున్నాం, దేవుడి గురించిన భయం మనకు కలగాలి, దేవుడి గురించిన భయం మనకు కలగాలి. ఫాలింగ్ ఇన్ టు ద హ్యాండ్స్ ఆఫ్ గాడ్ ఫర్ జడ్జిమెంట్. దొరికావరా అని అంటామే, అదనమాట ఆయన చేతిలో పట్టం అంటే. దేవుడి చేతికి దొరికావా, భయంకరం. ఈ ఈ అనంత విశ్వం, లేకపోతే ఈ మహా విశ్వంలో ఆయన కంటే న్యాయమైన వాడు, ఆయన కంటే పరిశుద్ధుడు, ఆయన కంటే తీర్పు తీర్చగలిగేవాడు, ఆయన కంటే న్యాయపు శిక్ష విధించేవాళ్ళు, ఆయన కంటే భయంకరమైన దండన విధించేవాళ్ళు ఎవరుంటారు? మనం భయపడాలి, జాగ్రత్త పడాలి. సో నేను సమప్ చేస్తున్నాను. రిజెక్టింగ్ క్రైస్ట్ ఆఫ్టర్ నోయింగ్ ద గాస్పల్. ఇక నీకు హోప్ లేదు. ఇక ఉద్దేశపూర్వకంగా సువార్తను తిరస్కరించిన వాళ్ళు మోషే ధర్మశాస్త్రాన్ని తిరస్కరించిన దానికంటే కొన్ని వేల రెట్లు ఎక్కువగా దేవుడు పరిగణిస్తున్నాడు. ఎందుకంటే వాళ్ళు దేవుని కుమారుని వద్దంటున్నారు, ఆయన రక్తాన్ని అపవిత్రంగా ఎంచుతున్నారు, ఆయన నిబంధనను ఎగతాళి చేస్తున్నారు, ఆయన పరిశుద్ధాత్మను తిరస్కరిస్తున్నారు. దేవుడు దాన్ని సీరియస్గా తీసుకుంటాడు. తన కుమారుని వద్దన్న వాళ్ళని దేవుడు దగ్గరికి ఎలా రాణిస్తాడు? తన సువార్తను నిరాకరించిన వాళ్ళని దేవుడు ఎలా రక్షిస్తాడు? తన పరిశుద్ధాత్మను లెక్క చేయని వాళ్ళని దేవుడు ఎందుకు లెక్క చేస్తాడు? కాబట్టి దేవుడి తీర్పు వాళ్ళకు తప్పదు. అండ్ దే విల్ బీ అండర్ గాడ్స్ జడ్జ్మెంట్. కాబట్టి ఈ ప్రమాదం నాకు తెలిసి చాలా వరకు క్రిస్టియన్ ఫ్యామిలీ, బయట వాళ్ళు ఏమంటాము, బయట మనం చూస్తున్నాం చాలా మంది ఎంత ఘోరంగా దేవుడి గురించి మాట్లాడుతున్నారు, ఎగతాళి చేస్తున్నారు. ఈ మధ్య కొంతమంది వీడియోలు చేశారు, యేసుక్రీస్తు వారిని వాడు వీడని మాట్లాడుతున్నారు. వాళ్ళ ఫ్యూచర్ మనకు అర్థం అవట్లేదా? దే ఆర్ రిజెక్టింగ్ ద గాస్పల్. దే నో ద గాస్పల్. ఒక ఆయన చాలా బ్యూటిఫుల్గా ఇలా చెప్తారు, క్రైస్తవులు మీకు సువార్త అని చాలా బ్యూటిఫుల్గా గాస్పల్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఎంత బాగా చెప్పాడంటే, అరే నేను కూడా ఇంత చక్కగా చెప్పను కదా అని నాకు అనిపించింది. ఒక అరగంట ఎక్స్ప్లెయిన్ చేశాడు, ఇలా చెప్తారు క్రైస్తవులు మీ దగ్గరికి వచ్చి అని చెప్పాక ఏమన్నాడంటే, వాళ్ళని మీరు నమ్మద్దు అన్నాడు. సో దే నో ద గాస్పల్, దే అండర్స్టాండ్ ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ ఆఫ్ ద గాస్పల్, బట్ దే రిజెక్ట్ ద గాస్పల్. వాట్ ఎ ట్రాజడీ ఇట్ ఈస్. సువార్త బాగా అర్థమైన వాళ్ళు ఆ సువార్తను వద్దని అంటారంటే, ఉంటారట కొంతమంది ప్రజలు ఉంటారు, వద్దు, విల్ఫుల్గా బుద్ధిపూర్వకంగా తిరస్కరిస్తారు. అండ్ వాళ్ళ వాళ్ళ ఏమంటాము పరిస్థితి చాలా భయానకంగా ఉంటుంది. అపోస్టసీ మనకు జరుగుద్దా అంటే, జరుగుద్దని కొంతమంది అంటున్నారు, జరగదని కొంతమంది అంటున్నారు. ఐ బిలీవ్, ఈ చాప్టర్ అంతా దృష్టిలో పెట్టుకున్నప్పుడు ఐ బిలీవ్ అది మనకు జరగదు. ఎందుకంటే వీ హ్యావ్ ఎ హై ప్రీస్ట్. యేసుక్రీస్తు అనే ప్రధాన యాజకుడు మన దగ్గర ఉన్నాడు. అండ్ వీఆర్ ఇన్ ఎ ఫెలోషిప్ ఆఫ్ అదర్ బిలీవర్స్. ఒకళ్ళనొకళ్ళు ఎంకరేజ్ చేసుకుంటూ ఉంటాం. అండ్ వీ హ్యావ్ ద హెల్ప్ ఆఫ్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ మనకు సహాయం చేస్తూ ఉంటాడు. అండ్ వాగ్దానం చేసిన నమ్మకమైన దేవుడు మనకున్నాడు. ఆయన మనం ప్రొటెక్ట్ చేస్తాడు. ఆయన రక్తం మనల్ని పరిశుద్ధపరుస్తున్నప్పుడు, ఆయన రక్తం మన మనసాక్షులకి కల్మషం తోచకుండా ఎప్పటికప్పుడు ప్యూరిఫై చేస్తున్నప్పుడు ఎలా చేస్తాం ఆ పని? వీ డోంట్ డూ దట్. వీఆర్ నాట్ హోప్లెస్, బట్ వార్నింగ్ అయితే ఉంది. కాబట్టి ఒక ఆయన ఇలా అన్నాడు, భ్రష్టత్వం అంటే పాపంలో పడ్డాడా లేడా అది కాదు, అంతకంటే మించి అసలు యేసుక్రీస్తుని రక్షకుడిగా స్వీకరిస్తున్నాడా వద్దా. భ్రష్టత్వం అని ఎందుకన్నామంటే, ఆయన రక్షకుడని తెలుసు, ఆ సువార్త నిజమనే అవగాహన వాళ్ళకు ఉంది, కానీ వద్దు, కానీ వద్దు. పాత సువార్త గ్రంథాలు మనం చూస్తాం, లేఖనాల్లో నిత్యజీవం ఉందని మీరు ఎదుగుతున్నారు, మీకు తెలుసు నిత్యజీవం ఉందని లేఖనాల్లో,
కానీ ఆ లేఖనాల్లో నిత్య జీవం యేసుక్రీస్తు ద్వారా వస్తే మాత్రం వద్దంటారట ఆ యూదులు పరిసయ్యులు. వాంటెడ్గా వద్దనుకోవటం. నిత్య జీవం కావాలనుకున్నవాడు వద్దా? బోధకుడా నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలని ఒక ఆయన వచ్చాడట. ఇలా చేయి అన్నాడట. మొహం చిన్నబుచ్చుకొని వెళ్ళిపోయాడట. నిజంగా వద్దా కావాలా నీకు నిత్య జీవం? దట్స్ ద క్వశ్చన్. నాకు కావాలి, కానీ నువ్వు చెప్పిన పద్ధతిలో అయితే నాకు వద్దు. రిజెక్టింగ్ ద గాస్పల్. కాబట్టి 2 మాటలు చెప్పి నేను క్లోజ్ చేస్తాను. వ్యక్తిగత విశ్వాస జీవితంలో అప్ అండ్ డౌన్స్ ఉంటాయి మై డియర్ ఫ్రెండ్స్. నేను లీనియర్స్ తీసుకోమండి, పర్వాలేదు చేయమని నేను అంటలేదు. జాగ్రత్త పడాలి, పశ్చాత్తాపడాలి. వీ నీడ్ ప్రాపర్ ఫెలోషిప్. వాంటెడ్గా యేసుక్రీస్తు వారి దైవత్వాన్ని, యేసుక్రీస్తు వారి ప్రాయశ్చిత్తాన్ని, యేసుక్రీస్తు వారి శిలువ రక్త మరణాన్ని ఎగతాళి చేసేది మనకు దూరం అవును గాక. విశ్వాసం అలా చేయడు. ఎందుకంటే విశ్వాస పరిశుద్ధ. ఐ ఆఫెన్ స్ట్రగుల్ విత్ మై సిన్ఫుల్ నేచర్ మై డియర్ ఫ్రెండ్స్. బట్ యేసుక్రీస్తుకి తగిన శాస్త్ర జరిగింది. యేసుక్రీస్తు దేవుడు కాదు. యేసుక్రీస్తుకి అలాగే జరగాలి. యేసుక్రీస్తు రక్తం వేస్ట్, అది అపవిత్రం ఎందుకు అని నేను ఎప్పుడు అనలేదండి. నో క్రిస్టియన్, నో బిలీవర్ ఎవర్ ప్రొఫేన్స్ ద బ్లడ్ ఆఫ్ క్రైస్ట్. యేసుక్రీస్తు వారి రక్తం గురించి ఎగతాళిగా ఏ విశ్వాసి మాట్లాడు. యేసుక్రీస్తు వారి మరణం గురించి ఏ విశ్వాసి ఎగతాళిగా మాట్లాడు. యేసుక్రీస్తు వారి గురించి కానీ, ఆయన దైవత్వం గురించి కానీ, ఆయన క్రియల గురించి కానీ, ఆయన మరణ పునరుద్ధాన సంఘటన దేని గురించి కూడా హీనంగా, రోతగా ఏ విశ్వాసి మాట్లాడు. పరిశుద్ధాత్మ గురించి ఏ విశ్వాసి కూడా కించపరిచే మాటలు మాట్లాడు. అలా చేసేవాళ్ళు, యాజ్ ఫార్ యాజ్ ఐ బిలీవ్, అలా చేసేవాళ్ళు అవిశ్వాసులు. ఉద్దేశపూర్వకంగా, బుద్ధిపూర్వకంగా కావాలని యేసుక్రీస్తుని తిరస్కరించాలని తీర్మానించుకున్నవాళ్ళు. వాళ్ళకి వార్నింగ్ ఇస్తున్నాడు. ఏమంటున్నాడంటే, మోషే ఆజ్ఞ ఉల్లంఘిస్తేనే ఎంత భయంకరంగా ఉంటుందో శిక్ష, సాక్షాత్తు దేవుడు పంపిన అంతిమ ప్రత్యక్షత, దైవ కుమారుడని యేసుక్రీస్తు వారి ప్రాయశ్చిత్తాన్ని నువ్వు కాదంటే ఇక ఏ ఇతర ప్రాయశ్చిత్తము నీకు లేదు, ఉండదు. యు ఆర్ లాస్ట్. వ్యక్తిగతంగా విశ్వాసులుగా మనం ధైర్యం తెచ్చుకుందాం. అపోస్టసీ వైపు మనం వెళ్లకుండా జాగ్రత్త పడదాం. అది మనది కాదు. పరిశుద్ధాత్మ మనల్ని ప్రొటెక్ట్ చేయాలి. దేవుని వాక్యం మనం ప్రొటెక్ట్ చేయాలి. యేసుక్రీస్తు వారు మనం ప్రొటెక్ట్ చేయాలి. ఒక మంచి విశ్వాసుల సమాజంలో దేవుడు మనల్ని భద్రంగా ఉంచాలి. సో పర్సనల్గా మన వ్యక్తిగతంగా తీసుకోవాల్సిన టేక్అవే పాయింట్స్ 2 గుర్తు చేసి నేను క్లోజ్ చేస్తాను. ఒకటి, డోంట్ నెగ్లెక్ట్ ఫెలోషిప్. And whenever you fail in your spiritual life, remember you have a high priest, you have a Holy Spirit. ఎప్పటికప్పుడు క్షమించమని అడుగుతూ, పశ్చాత్తాపడుతూ, సరి చేసుకుంటూ, లోబడుతూ విశ్వాసంలో కొనసాగుదాం. తోటి విశ్వాసులతో ఒక బాండ్ మనకు ఏర్పడితే కానీ ఈ ఆత్మీయ విశ్వాస జీవితంలో మనం నిలదొక్కోలేం. మిమ్మల్ని బట్టి నేను, నన్ను బట్టి మీరు ఒకరినొకరు విశ్వాసంలో పురికొల్పుకుంటే తప్ప ఈ చివరి దినాల్లో మనం నిలబడటం చాలా కష్టం అవుతుంది. అపోస్టసీ దేవుడు మనకి రానివ్వడు, కానీ విశ్వాస జీవితంలో నిలదొక్కోవటానికి మన బాధ్యత ఉంది. నెవర్ నెగ్లెక్ట్ ఫెలోషిప్, నెవర్ నెగ్లెక్ట్ రిపెంటెన్స్, నెవర్ నెగ్లెక్ట్ the help of the Holy Spirit. Thank you. God bless you.